నీటి కోసం బావిని తవ్వినప్పుడు బావిలో నుండి నీరు రాకపోగా రక్తం ప్రవహిస్తే, అసలు ఆ రక్తంతో బావంతా నిండిపోతే, ఆ రక్తపు చుక్కలు పడి కొంతమంది వైకల్యం నయమైపోతే, లైక్ చెవిటివారు వినగలగడం, మూగవారు మాట్లాడడం, గుడ్డివారు చూడగలిగితే, సో దీన్నంతా మనం ఏమంటాం, మిరాకిల్ అంటాం. డెఫినెట్గా ఇదంతా మిరాకిలే కదా. అండ్ దిస్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ 3 బ్రదర్స్. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. అసలు ఈ మిరాకిల్ ఎక్కడ జరిగింది, ఏంటి, ప్లేస్ ఏంటి అనేది అయితే ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయండి. హాయ్ గాయ్స్. సో లాస్ట్ టైం అయితే తిరుపతి వెళ్ళానని చెప్పేసి తిరుపతి వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా. సో సేమ్ మేము ఏంటంటే తిరుపతి నుంచే ఒక టెంపో తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ ఉన్నాము టోటల్గా. టెంపోలో అయితే కొన్ని ప్లేసెస్కి అయితే ట్రావెల్ చేసాము. సో నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే తిరుపతికి ఒక 68 కిలోమీటర్స్లో ఉన్న కాణిపాకం స్వయంభుగా వెలిసిన వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ స్టోరీ ఏంటి అనేది అయితే మీకు స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే స్టోరీ. సో లైక్ 3 బ్రదర్స్, ఒకరు గుడ్డి, చెవిటి అండ్ మూగవారు వాటర్ కోసం బావిని తవ్వుతున్నప్పుడు సో వాళ్ళ లైక్ గుణపంకి ఒక గట్టి వస్తువు ఢీకుంటుంది. సో ఆ టైంలో ఏంటంటే బావి నుండి రక్తం రావడం, సో ఆ రక్తం చిమ్ముతున్నప్పుడు వీళ్ళ వైకల్యాలు తొలగిపోయి సో వీళ్ళు ఏంటంటే వినగలగడం, మాట్లాడడం, చూడగలగడం చేశారు. అండ్ ఏంటంటే అసలు ఈ మిరాకిల్ చూసిన వాళ్ళు సో బావిలో ఏంటి అని చెప్పేసి లోతుగా తవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఏం కూడా దొరకలేదు. బావిలో ఏం దొరకకపోగా సడన్గా స్వయంగా వెలిసిన మన గణేశుడి విగ్రహం అయితే కనబడింది. సో అప్పటి నుండి అక్కడ ఏంటంటే సో స్వయంభుగా వెలిసింది కాబట్టి అక్కడ కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభుగా వెలిసారు అని చెప్పి అయితే భక్తులు నమ్ముతారు. అండ్ అక్కడ వెళ్ళిన వారి కోరికలు ఏదైనా నెరవేరుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే సో అది గణేశుడి దైవిక స్వయంభూ విగ్రహం వెలిసిన తర్వాతకి సో అక్కడ ఏవైతే కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చేస్తారో ఆ నీరు బయటకి లైక్ ప్రవహించి ఒక చిన్న వాగులాగా అయిపోతుందంట. సో దానివల్లనే ఆ ప్లేస్కి కాణిపాకం అని పేరు వచ్చిందంట. లైక్ కాణి అంటే తడి నేల అండ్ ప్రవాహం అంటే పాకం అని అర్థం. సో దానికి తడి నేల ఎప్పుడూ ఆ నేల ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి కాణిపాకం అని పేరు వచ్చింది. అండ్ ఇంకేంటంటే ఆ విగ్రహం ఇప్పుడు ఏదైతే బావిలో స్వయంగా వెలిసిందో ఆ విగ్రహం నెమ్మదిగా లైక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నమ్ముతారు. అదే ఆ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అంట. అండ్ మేమైతే టెంపుల్కి వెళ్ళాము. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే అసలు ఫ్రీ దర్శనం అవైలబుల్గా లేకుండే. సో ఇక్కడ మీకైతే మెన్షన్ చేశాను టైమింగ్స్ అయితే చూడండి, ఫ్రీ టైమింగ్స్. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ టైమ్స్లో ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. మేము ఇంకా చూసుకొని లేట్ అవుతుందని చెప్పేసి అయితే 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళాము. సో అసలు చూడగానే చిన్న బావిలో మనకు స్వయంగా వెలిసిన ఎలా అయితే వినాయకుడు ఉన్నారో బావిలోనే ఉంది లోపల. అసలు చూస్తున్నంతసేపు ఆ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అదేంటో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు డైరెక్ట్ గర్భగుడిలో దేవుణ్ణి చూస్తే వచ్చే ఆ వైబే డిఫరెంట్. అసలు గూస్ బంప్స్ వస్తాయి. సో మీకైతే ఇలా ఎప్పుడైనా అనిపించిందా కమెంట్ చేయండి. అండ్ దర్శనం అయిపోయినాకైతే సేమ్ తిరుపతిలో లాగానే ఇక్కడ కాణిపాకంలో కూడా అన్నదాన ప్రసాదం ఉండే. సో మేమైతే దేవుడి ప్రసాదం ఎందుకు మిస్ అవ్వడం, అంటే దేవుడి ప్రసాదం తినాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా అని చెప్పేసి అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాము. సో మా ముందు వరకు అయితే లోపల పంపించారు, మమ్మల్ని ఆపేశారు బికాజ్ అక్కడ లోపల ఫుల్ అయిపోయిందని. బట్ ఆ నెక్స్ట్ రౌండ్లో అయితే మేము వెళ్ళి తినేసాము. సేమ్ అక్కడ రైస్ అండ్ సాంబార్, చారు అండ్ పెరుగు, కర్రీ పెట్టారు. సో ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్ అయితే చూడండి. యాజ్ పర్ ద టైమ్స్ ఫాలో అయితే మీరు వెళ్ళండి. అండ్ మిగిలిన టెంపుల్స్ లాగానే మనకి ఇక్కడ కూడా మొబైల్స్ అయితే అలో లేదు. సో సక్సెస్ఫుల్గా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నేనైతే ఫస్ట్ టైం కాణిపాకం వెళ్ళడం అండ్ మనకి దేవుళ్ళు సినిమాలో నేను సాంగ్ వినడం అండ్ వాళ్ళు వెళ్ళింది చూడడమే తప్ప ఇట్లా లైవ్గా అయితే ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ సీరియస్లీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ వీ లైక్ ఇట్స్ రియల్లీ ఏ డెవోషనల్ ట్రిప్ ఫర్ అస్. ఆల్మోస్ట్ మేము ఒక 10 ప్లేసెస్ని అయితే విజిట్ చేసాము. సో ముందు వీడియోస్లో అసలు ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఇంకా ఏంటి అనేది అయితే
ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ కమెంట్స్. ఇఫ్ నేను ఏదైనా రాంగ్ చెప్పినా కూడా దాన్ని రైట్ చేయొచ్చు. బికాస్ మీ కమెంట్స్తోనే నాకు తెలుస్తుంది అసలు ఎంతమందికి రీచ్ అయింది ఏంటి అని చెప్పేసి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ డూ వాచ్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన మన వరసిద్ధి వినాయకుడిని మీలో ఎంతమంది దర్శించుకున్నారు అండ్ దేవుణ్ణి చూడగానే మీకు చెందిన అనుభూతి ఏంటి అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. మేమైతే కాణిపాకం దర్శనం తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.